మురుగు కాలువ పనులు చేస్తుండగా భారీగా బంగారు నిధి బయటపడింది. బెల్జియంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. బ్రసెల్స్కు ఉత్తరంగా ఉన్న ప్రాంతంలో మురుగు పైపుల ఏర్పాటుకు తవ్వకాలు చేపట్టినట్లుగా కార్మికులకు తొలుత కొన్ని నాణాలు కనిపించాయి. అవి సాధారణ నాణాలని భావించిన కార్మికులు మరింత తవ్వకాలు చేపట్టగా అసలు విషయం బయటపడింది. ఏకంగా 49 బంగారు బిస్కెట్లు, వందలాది బంగారు నాణాలు బయటపడ్డాయి. వీటి మొత్తం విలువ వచ్చేసి సుమారుగా 9 మిలియన్ యూరోలు, అంటే భారత కరెన్సీలో దాదాపుగా 98 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని అంచనా. ఈ బంగారం ఓ పాత బ్రూవరీ భవనం కింద ఉన్న సెల్లార్ గోడల్లో దాచినట్లుగా అధికారులు గుర్తించారు. దాదాపు 19వ శతాబ్దం నాటి ఈ భవనానికి సంబంధించిన పాత యజమానుల కుటుంబంతో బంగారం సంబంధం ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే బంగారం ఎక్కడి నుంచి వచ్చింది, అసలు యజమాని ఎవరు అనే విషయాలపై దర్యాప్తు కొనసాగుతోంది. కార్మికులు మాత్రం బంగారం కనిపించగానే వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అధికారులు మొత్తం బంగారాన్ని స్వాధీనం చేసుకుని సురక్షిత ప్రాంతానికి తరలించారు. మరోవైపు బంగారం కోసం ఎవరు నిర్మాణ ప్రాంతంలోకి వెళ్లొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ గోల్డ్ ట్రెజర్ ఎవరి సొంతం అవుతుందనేది ఆసక్తికరంగా మారింది.